సంగారెడ్డిలో గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటనపై వారి సమస్యలు తెలుసుకోవడానికి గిరిజనులతో మాట్లాడడానికి వెళ్తున్న నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరితోనైనా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వెంటనే గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులను కొట్టివేయాలని అన్నారు. కేసులను వెంటనే న్యాయం చేయాలి. లగచర్ల గిరిజన రైతులకు వెంటనే నిలిపివేయాలి. ఫార్మా కంపెనీ వెంటనే నిలిపివేయాలి. ఫార్మా కంపెనీలను వెంటనే లగచర్ల గ్రామ పరిధిలో ఉన్నటువంటి 5 గిరిజన తాండాలకు సంబంధించినటువంటి భూసేకరణకై అక్కడ జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చేసినటువంటి అక్కడ 1300 ఎకరాలను గిరిజనుల భూములను లాక్కొని అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కుట్ర పన్ని గిరిజనులను నష్టపరచాలని చెప్పేసి చేసినటువంటి సందర్భాన అక్కడ జరిగినటువంటి సంఘటనలో గిరిజనులపై కేసులు పెట్టి గిరిజనులను నిర్బంధించి లగచర్ల పరిధిలోని 5 తాండాలకు సంబంధించినటువంటి గిరిజనులను జైల్లో వేసినటువంటి గిరిజనులను వెంటనే వారిని జైలు నుండి విడుదల చేయాలి, వారిపైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా పక్షాన మేము చలో లగచర్ల కార్యక్రమానికి ఏర్పాటు చేయడంలో భాగంగా మరి నిన్న రాత్రి సంగారెడ్డి 2 టౌన్ పోలీసులు మమ్మల్ని అర్ధరాత్రి అరెస్టు చేసి స్థానిక సంగారెడ్డి పట్టణంలో గల పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం. లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. అరెస్టులతో అక్రమాలతో మమ్మల్ని అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టిన ఈ పోరాటం మాత్రం ఇదే విధంగా కొనసాగిస్తాము. మరి ఏదైతే అక్కడ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని రిపోర్టు పెట్టి మా గిరిజనులకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఈ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలు ఈ పార్టీ వాళ్ళు చెప్పేసి అందరూ ఊసిగొల్పి గిరిజనులను నష్టపరుస్తూ ఉన్నారు. మీ స్వార్థం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం మా గిరిజనులను మిమ్మల్ని మీరు వాడుకుంటారు. గిరిజనులకు ఇబ్బందులు పెట్టే విధంగా చేసినట్టయితే ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కొనసాగిస్తాం, ఇదే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేపిస్తాం, ఇదే విధంగా మేము న్యాయబద్ధంగా శాంతియుతంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంఘాల నాయకులను వివిధ పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేసి నిర్బంధించేటువంటి గిరిజన నాయకులను తక్షణమే వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బేషరతుగా వాళ్ళను విడుదల చేయాలని చెప్పి పిలుపునివ్వడంతో నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకులను అరెస్టు చేయడం జరిగింది. ఎక్కడిది అక్కడ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, గిరిజన రైతులకు ఏదైతే ఫార్మాసిటీ కంపెనీ పేరుతో వేధిస్తూ ఉన్నారో గత 10 నెలలుగా వాళ్ళకు వేధిస్తూ ఉన్నారు. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గిరిజన రైతులపైన పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. అలాగే ఎక్కడైతే వాళ్ళకు జైల్లో నిర్బంధించారో వాళ్ళను కూడా వెంటనే విడుదల చేయాలి. తాండాలలో శాంతియుత వాతావరణం కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను బయటికి పంపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరెస్టు చేసిన గిరిజన విద్యార్థి సంఘం నాయకులను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం.